ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. స్కంద చరిత్ర మొదటి భాగం. ఈ స్కంద చరిత్ర విన్నవారికి సంతాన భాగ్యం కలిగి మరియు సంతానం ఆయురారోగ్యాలతో ఉండి సకల శుభాలు కలుగుతాయి. హే స్కంద, శివకంద, ఓ స్కంద, శివుడికి ప్రేమైనవాడా, కృత్తికాపుత్రుడా, స్వాహాదేవికి జన్మించినవాడా, గంగాపుత్రుడా, నన్ను రక్షించు. అన్ని బ్రహ్మాండాలకు పిండాండాలకు నాయకుడా, ఆనందమే రూపంగా కలవాడా, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులకు ఈశ్వరుడా, శివపుత్రుడా, ఉమాదేవి చేత చేర్చబడి ఒక రూపంగా చేయబడినవాడా, ఊహలు మొదలైన వాటికి అందనివాడా, ఋషులచే గానం చేయబడినవాడా, రు అనే అక్షరానికి సారమైనవాడా, లు అనే బీజాక్షరంతో ప్రశస్తమైన స్నేహం కలవాడా, లు అనే బీజాక్షరానికి వశమయ్యేవాడా, ఏకాగ్ర బుద్ధికి లభించేవాడా, సంపదలన్నింటికన్నా శ్రేష్టమైనవాడా, ఓంకారమే భాషగా కలవాడా, ఓషధులే రూపంగా కలవాడా, పద్మాల వంటి కన్నులు కలవాడా, ఆహా అనిపించే మంచి శరీరం కలవాడా, కటి భాగంలో విలసిల్లుతున్న చేయి కలవాడా, సూర్యుడిని శాసించేవాడా, గణపతికి సహోదరుడా, ఘనమైన ఆనందానికి పాత్ర వంటి వాడా, విష్ణువుకు మేనల్లుడా, సామవేదులు చేసే గానంతో పొందదగిన వాడా, జడబుద్ధిని తొలగించేవాడా, మృదంగంలో ప్రీతి కలవాడా, విమానం మొదలైనవి వాహనంగా కలవాడా, డక్కా ధ్వనియందు ప్రీతి కలవాడా, తత్వదృష్టిని కలిగించేవాడా, 10 దిక్కులయందు ప్రతాపం కలవాడా, కుబేరుడు మొదలైన వారు మిత్రులుగా కలవాడా, నక్షత్రాలే గొడుగుగా కలవాడా, పళని క్షేత్రంలో ఉండేవాడా, కర్మఫలాన్ని సమర్పిస్తే సంతోషించేవాడా, బహుళ అనబడే కృత్తికలు తల్లులుగా కలవాడా, భస్మాన్ని ఒంటికి పూసుకున్నవాడా, లెక్కించదగినవాడా, నాకు శరణమా, యజమానుల కర్మలయందు లెక్కించబడేవాడా, రాక్షసులను సంహరించేవాడా, లలితాదేవి ఒడిలో భూషణంగా ఉన్నవాడా, వల్లీ దేవసేనలు అర్పించే మాలలను ఇష్టపడేవాడా, శరవణంలో జన్మించిన శంకరుడా, 6 ముఖాలు కల సూర్యుడా, సప్త ఋషులకు గురువా, హంసోహం అని మంత్రస్వరూపంతో లోపల ఉండేవాడా, నాశనం లేకుండా ఉండేవాడా, గొప్పదైన శక్తాయుధముతో ప్రకాశిస్తున్నవాడా, ఓ సేనాని, సచ్చిదానందుడిచే భావింపబడినవాడా, సచ్చిదానందమే ఆత్మగా భావింపబడినవాడా. సుబ్రహ్మణ్య స్వామి అందరికీ తెలిసిన నామం ఇది. సుబ్రహ్మణ్య అని వినగానే ముసి ముసి నవ్వులతో ముద్దులొలికే మందస్మిత మూర్తి అయిన కుమారస్వామి బాల రూపంలో మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాడు. మనసులో విద్యుత్కాంతిలా స్ఫురిస్తాడు. ఇది ఆయన స్థూల రూపం లేదా విగ్రహ రూపం. కానీ సుబ్రహ్మణ్యుడి సూక్ష్మ తత్వం మాత్రం చాలా గహనమైనది, చాలా రహస్యమైనది. కనుక అది అంత త్వరగా అర్థం కాదు, స్ఫురణకు రాదు. నిజానికి సుబ్రహ్మణ్య అనేది పేరు కాదు, అది ప్రణవం లాగా పరబ్రహ్మ వాచకం, తత్వబోధకమైన శబ్దం. కుమారస్వామి తత్వం అర్థం కావాలంటే కొంత చదవాలి, మరికొంత వినాలి, ఇంకొంత మనసులో మననం చేయాలి. తత్వం అర్థం కాదని ప్రయత్నం చేయకుండా ఉండటం కూడా దోషమే అవుతుంది. కనుక ఆ దోషాన్ని రానియకుండా ఉండాలంటే ఆయన దివ్య చరిత్రను అధ్యయనం చేయాలి. దాని ద్వారా కుమారస్వామి తత్వాన్ని గ్రహించాలి. సాధనలలో శ్రవణం అనేది శ్రేష్టమైన సాధన. కనుక ఆ స్వామిని గురించి కొద్దిగా తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామికి గల పేర్లలో 1 షణ్ముఖ, 2 కార్తికేయ, 3 స్కంద, 4 గుహ, 5 కుమార, 6 సుబ్రహ్మణ్య అనేవి చాలా ప్రధానమైనవి, ప్రసిద్ధమైనవి. ఇప్పుడు వాటి అర్థాలను గమనిద్దాం. స్వామికి 6 ముఖాలు ఉన్నాయి కనుక షణ్ముఖ అనే పేరు వచ్చిందని అందరికీ తెలుసు. 6 అనే సంఖ్య పంచేంద్రియాలను
మనస్సును సంకేతంగా చెప్పుతోందని, 5 ఇంద్రియాలకు మనస్సుకు అధిపతి అయి ఆత్మరూపంలో కుమారస్వామి ఉన్నాడని చాలా కొద్దిమందికి తెలుసు. ముఖ అనే పదానికి ముఖ్యుడు, ముఖ్యమైనది అనే అర్థాలు ఉన్నాయి. సన్మతాల వారికి గణపతి, శివ, విష్ణు, దేవి, సూర్య, కుమార అనే షడ్దేవతలను ఉపాసించేవారికి ప్రధానమైనవాడు అని అర్థం ఏర్పడుతుంది. కృత్తికలు అనగానే ఋషిపత్నులు. కృత్తికానాం అపత్యం. కృత్తికల కొడుకు కనుక కార్తికేయ అనే పేరు వచ్చింది. స్కంద కుమారస్వామిని ఎక్కువగా పూజించే తమిళ దేశం వారు ఆయనను స్కంద మురుగా అనే పేర్లతోనే సంబోధిస్తారు. స్కదిర్ గతిశోషణయోహ్ అనే ధాతువు మూల రూపం నుండి స్కందయతి అనే రూపం ఏర్పడుతుంది. స్కందయతి శత్రూన్ శోషయతీత్ స్కందః. శత్రువులను ఎండగట్టేవాడు కనుక స్కందుడు లేదా ఈశ్వర రేతస్సః స్కందతీతి స్కందః. పరమేశ్వరుని రేతస్సు నుండి పుట్టినవాడు కనుక స్కందుడు అని 2 విధాలుగా అర్థం చెప్పవచ్చు. ఇవే కాక స్కందతి అమృత రూపేణ గచ్చతి, వాయురూపేణ శోషయతి. అమృత రూపంతో ప్రవర్తించేవాడు, వాయు రూపంతో శోషింపచేసేవాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. స్కంద అంటే ధర్మపథం, ధర్మ మార్గం అనే అర్థాలు కూడా ఉన్నాయి. భక్తులను ధర్మ మార్గంలో నడిచేట్టు చేసేవాడు అని అర్థం. గుహాతి పరాయుధేభ్య ఆత్మసైన్యం. గుహాతి పరాయుధేభ్య ఆత్మసైన్యం. శత్రువుల నుండి తన సైన్యాన్ని రక్షించుకుంటాడు కనుక గుహుడు. కొందరు పండితులు గుహో అనే స్త్రీలింగ శబ్దమే గుహ అనే పుం రూపం శబ్దంగా మారిందని చెబుతారు. ఈ విషయాన్ని గురించి ముందు చర్చించుకుందాం. కుమారస్వామిని పరబ్రహ్మగా భావించి ధ్యానించేవారు మరియు కుండలిని రూపంగా ధ్యానించే యోగులు ఆయనను సుబ్రహ్మణ్య గుహ అనే నామాలతో స్తుతిస్తారనేది స్పష్టమైన విషయం. కనుకనే కుమార ఉపాసకులలో శ్రేష్ఠుడు, సంగీత త్రిమూర్తులలో ఒకరు అయిన ముత్తుస్వామి దీక్షితులు తన కీర్తనను శ్రీనాథాది గురుగుహ అని ప్రారంభించి తమ ప్రతి కీర్తనలోనూ గురుగుహ అనే అంకిత నామాన్ని చేర్చారు. అది గుహ అనే నామానికున్న విశిష్టత. కుమార సదా బాలతత్వ కుమారః. ఎల్లప్పుడూ బాలుడిగానే ఉంటాడు కనుక కుమారుడు. కుత్సిత బుద్ధి కలవారిని, చెడు ఆలోచనలు చేసేవారిని శిక్షిస్తాడు కనుక కుమారుడు. భూమిలో మన్మధుడిలా సుందరమైన వాడు. కౌమాం రాతి దదాతీతి వా కుమారః. భూమి యందు సంపదనిచ్చువాడు కనుక కుమారుడు. సదా బ్రహ్మచారిత్వాత్ కుమారః. ఎల్లప్పుడూ బ్రహ్మచారి గనుకను కుమారుడు అనబడతాడు. కుమార అనే నామానికి ఇన్ని అర్థాలున్నాయి. ఇవి కాక కుమార అనే నామం అంగారక అంటే మంగళగ్రహాన్ని కూడా చెబుతుంది. మంగళగ్రహానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయాలు ముందు చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య నామార్థము. ఇప్పుడు సుబ్రహ్మణ్య అనే నామానికి గల అర్థాన్ని పరిశీలిద్దాం. బ్రహ్మైవ భవతి అనే వాక్యానుసారంగా బ్రహ్మ అంటే బ్రహ్మను సంపూర్ణంగా తెలిసినవాడు. బ్రహ్మణ్యః అంటే బ్రహ్మజ్ఞులలో ఉత్తమోత్తముడు. సుబ్రహ్మణ్యః అంటే శ్రేష్టమైన బ్రహ్మజ్ఞుడు అని అర్థం. కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కనుకనే సాక్షాత్ పరమశివుడే ఆయన వద్ద మహావాక్యార్థాలను తెలుసుకున్నాడు. బ్రహ్మణ్యులైన దేవతలందరిలోకి శ్రేష్ఠుడు సుబ్రహ్మణ్యుడు అంటే పరమాత్మ అని అర్థం. తపస్సు, వేదాలు, వేదాధ్యయనం చేసిన విప్రులు, జ్ఞానము వీటికన్నిటికీ బ్రహ్మ అని పేరు. కుమారస్వామి వీటినన్నిటికీ హితాన్ని చేకూరుస్తాడు కనుక ఆయనకు
సుబ్రహ్మణ్య అని పేరు. ఇలా 6 ప్రధాన నామాలను కులంకుషంగా పరిశీలించిన మీదట కుమారస్వామి సాక్షాత్ పరమాత్మయే అనే భావం బలమవుతుంది కదూ. ఆ కలిగిన భావం శాశ్వతంగా పదిలంగా నిలిచిపోవాలంటే స్కంద చరిత్రను, కుమారుడి జన్మ చరిత్రకు గల పూర్వాపర కారణాలను కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలి. అందువల్ల ఇప్పుడు అనేక గ్రంథాలలో కొద్ది మార్పులతో వర్ణించబడిన కుమార చరిత్రను తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య చరిత్ర అనగానే అందరికీ స్కంద పురాణం గుర్తుకు వస్తుంది. ఇది సహజం. స్కంద అని పేరు ఉన్నందువల్ల ఆ పురాణమంతా కుమారుడినే చెబుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ స్కంద పురాణంలో అనేక విషయాలు ఉన్నాయి. వాటిలో సూత్రప్రాయంగా కుమారస్వామి చరిత్ర కూడా ఉంది. స్కాందంలో పెద్దదైన కాశీకంఠాన్ని స్కందుడు అగస్త్య మహర్షికి ఉపదేశించాడు కనుక ఈ పురాణానికి స్కాందం అనే పేరు వ్యాసుల వారు పెట్టి ఉండవచ్చు. శివపురాణంలో కొద్దిగా విస్తృతంగా ఉన్న కుమార చరిత్రను ఆధారంగా చేసుకుని కాళిదాస మహాకవి కుమార సంభవం అనే బృహత్ కావ్యాన్ని రచించాడు. దక్షయజ్ఞ ఘట్టం దాదాపు అన్ని పురాణాల్లో కనిపిస్తుంది. అదే సమయంలో కుమార జననం కూడా నామమాత్రంగా దర్శనమిస్తుంది. అందువల్ల దాదాపు అన్ని పురాణాలు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించాయి అని చెప్పవచ్చు. ఇకపోతే ఆది కావ్యమైన రామాయణంలోనూ మహాభారత అరణ్య పర్వంలోనూ కుమార చరితం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో కూడా కుమారస్వామి ప్రసక్తి రావటం, పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయి సూత్రాలకు పతంజలి మహర్షి రచించిన మహాభాష్యంలో స్కంద ప్రసక్తి విపులంగా ఉంది. ఇలా చెబుతూ పోతే ఒకటేమిటి, సమస్త గ్రంథాల్లోనూ కుమార ప్రసక్తి ఉండనే ఉంటుంది. ఆయన సేనాపతి కదా, ఆయనను అతిక్రమించడం ఏ కవికి తరం కాని పని. అందరికీ మాటలనిచ్చే ఆ స్కందస్వామిని గురించి మాటలలో చెప్పుకోవటం చాలా కష్టమైన పని. అయినప్పటికీ దత్తస్వామి సద్గురు అనుగ్రహంతో ఆయన కథను చెప్పుకుందాం. కుజగ్రహోత్పత్తి దక్షయజ్ఞ ఘట్టం అయిన తరువాత పరమేశ్వరుడు సతీ వియోగ భారంతో కైలాసాన్ని చేరి ఘోర తపస్సును ఆరంభించాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సమాధిలో గడిపిన తరువాత ఒకనాడు ఆయన మెల్లగా తన 3 కళ్ళను తెరిచాడు. బాహ్య ప్రపంచానికి వచ్చిన శివుడి నుదుటికి చెమట పట్టింది. ఆయన ఆ చెమటను తీసి భూమిపై విదిలించాడు. విచిత్రంగా ఆ చెమట నుండి ఒక బాలుడు పుట్టుకొచ్చాడు. బాలుడంటే సామాన్య బాలుడు కాదు. ఇంతకుముందు ఎన్నడూ ఎవ్వరూ చూసి ఉండని తేజస్సుతో, దివ్య కాంతితో, బంగారపు రంగుతో, 4 భుజాలతో వెలిగిపోతున్నాడు. ఆ బాలుడు ఇంతటి గొప్ప బాలుడు పుట్టగానే బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు. ఈ ఏడుపుతో శివుడికి ఎక్కడ కోపం వస్తుందో, ఏ అనర్థం జరుగుతుందో అని భయపడ్డ భూమాత సుందర స్త్రీ రూపాన్ని ధరించి ఆ పిల్లవాన్ని ఎత్తుకొని ఒడిలో పడుకోబెట్టుకొని తన స్తన్యాన్ని ఇచ్చింది. తల్లి పాలు తాగి ఆ పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. సతీదేవి లేదే, ఈ పిల్లవాడిని ఎలా పోషించేది అని ఆలోచిస్తున్న శివుడికి భూదేవి చేసిన శిశుసేవ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో, భూదేవి, నువ్వు నిజంగా ధన్యురాలివి. నా చెమట నీపై పడటం వల్ల పుట్టిన పిల్లవాడికి నువ్వు తల్లివి అయ్యావు. ఇకపై ఈ శిశువును నువ్వే పెంచు. ఈ పిల్లవాడు నా స్వేద జలం వల్ల, చెమట వల్ల పుట్టినప్పటికీ 3 తాపాలకు దూరమైన వాడే. ప్రజలకు కలిగే తాపత్రయాలను దూరం చేసేవాడు అవుతాడు. వీడు భౌమ అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. ఆ రకంగా నిన్ను కూడా ప్రసిద్ధురాలని చేస్తాడు. భూమికి కలిగిన సంతానం కనుక భౌమ. భూమిని దానం చేసేంత గుణవంతుడవుతాడు. ముందు ముందు నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తాడు. అందువల్ల ఈ పిల్లవాడిని జాగ్రత్తగా పోషించు అన్నాడు. శివుడి మాటలు విని భూదేవి చాలా సంతోషించింది. ఆ శిశువును తనతో పాటు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా పోషించసాగింది. ఆ బాలుడు కొద్దిగా పెద్దవాడయ్యాక కాశీనగరంలో శివుడిని గూర్చి
అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహంతో గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్టమైన దివ్యలోకానికి అధిపతి అయ్యాడు. భౌముడికి కుజుడు అని మరి ఒక పేరు కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది. అలాగే అంగారక, మంగళ అనే పేర్లు కూడా వచ్చాయి. బాలగ్రహ దోషాలను పోగొట్టుకోవాలన్న వారు కుజగ్రహ శాంతి చేయాలి. సంతానం లేనివారు సంతానానికై అంగారక ఆరాధన చేయాలి. పెళ్లి కాని వాళ్ళు మంగళగ్రహ శాంతికై జపాలు చేయాలి అని ఈ విధంగా జ్యోతిష్య శాస్త్రం కుజుడి గొప్పతనాన్ని చెబుతుంది. కొందరు విద్వాంసులు కుజుడే కుమారస్వామి, కుమారస్వామికి గల శక్తులన్నీ కుజుడికి ఉన్నాయి, కానీ శివ తేజస్సు నుండి కాక శివుడి చెమట నుండి జన్మించాడు కనుక గ్రహాధిపతి ఖగోళాన్ని రక్షిస్తున్నాడు అని చెబుతున్నారు. శివుడు కుజ సంభవంతోనే తారకాసురుడిని సంహరించాలి అనుకున్నాడు, కానీ కుజుడు చెమట నుండి పుట్టడం వల్ల అది కుదరలేదు. ఇక అసలు కథలోకి వస్తే, సతీ వియోగ దుఃఖంలో ఉన్నప్పటికీ శివుడికి కైలాసం కూడా ఎందుకో నచ్చలేదు. ఎక్కడ కూర్చొని తపస్సు చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్న శివుడికి సతీదేవి హిమవంతుడికి మేనాదేవికి పుత్రికగా జన్మించింది అని స్ఫురించింది. సహజంగానే హిమాలయాలంటే ప్రీతి కల శివుడికి సతీదేవి పార్వతీదేవిగా హిమాలయాల్లో జన్మించింది అనే వార్త హిమాలయాలపై ఇంకా ప్రేమ కలిగేట్టు చేసింది. శివుడు వెంటనే హిమాలయాలకు తపస్సుకై బయలుదేరాడు. హిమాలయాల శిఖరాల్లో గల గంగావతరణ స్థలంలో అగ్నిని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించాడు. అందరి తపస్సులకు ఫలాన్నిచ్చేవాడు అష్టమూర్తి అయిన పరమశివుడు తన మూర్తులలో ఒకటైన అగ్నిని స్థాపన చేసి ఏదో కోరికతో తపస్సు ప్రారంభించాడు. శివుడు తన రాజ్యంలోనే తపస్సు చేస్తున్నాడని తెలిసి పర్వతరాజైన హిమవంతుడు కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తన ముద్దుల కూతురును ఆమె చెలికత్తెలతో సహా శివుడి సేవలు చేసేందుకు ఆయన దగ్గర వదిలి వచ్చేశాడు. పార్వతీదేవి శివుణ్ణి ఎల్లప్పుడూ మనసారా ధ్యానిస్తూ సేవ చేస్తూ ఉండేది. పార్వతీదేవి వస్తున్న సంగతి, సేవ చేసి వెళ్తున్న సంగతి ఏది పట్టక శివుడు ఘోర తపస్సులో నిమగ్నుడై ఉండిపోయాడు. వజ్రాంగుడి జననం. ఇది ఇలా ఉండగా కశ్యప ప్రజాపతి కుటుంబంలో ఒక చిత్రం జరిగింది. ఎలాగంటే కశ్యపుడు దక్షుడి కూతుళ్లను 13 మందిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు. వారిలో దితి పెద్ద భార్య. ఆ దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే రాక్షస ప్రవృత్తి కలవారు జన్మించారు. వారిని మహావిష్ణువు వధించాడు. తన పుత్రులు చనిపోగా దితి తన భర్త అయిన కశ్యపుడిని బాగా సేవించి మహాబలుడైన ఇంకొక పుత్రుడిని తన తపశ్శక్తితో అనుగ్రహించమని ప్రార్థించింది. అప్పుడు కశ్యపుడు దితితో యుద్ధంలో ఇంద్రుని జయించగల పుత్రుడికై 1000 సంవత్సరాలు నియమంగా ఉండవలసి ఉంటుంది అన్నాడు. దితి పుష్కర తీర్థాన్ని చేరి నియమంతో సాధన ప్రారంభించింది. 1000 సంవత్సరాలు పూర్తి కావటానికి ఇంకా 10 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అనగా ఇంద్రుడు దితిని సమీపించి సేవలు చేయటం ఆరంభించాడు. తన చెల్లెలి కొడుకైన ఇంద్రుడి సేవలకు మెచ్చి దితి ఇంద్రునితో, దేవేంద్ర, నా వ్రతం సమాప్తి కావచ్చింది. త్వరలోనే నీకొక సోదరుడు రాబోతున్నాడు. అతడితో కలిసి నువ్వు ఈ సంపదనంతా అనుభవించాలి. అలాగే న్యాయంగా నిష్కపటంగా ముల్లోకాలను అనుభవించాలి అని పలికి బాగా నిద్ర రావటం చేత పగలు అని కూడా చూడకుండా హాయిగా నిద్రపోయింది. పుట్టబోయేది రాక్షసుడు అని తెలుసుకున్న ఇంద్రుడు వాడిని ముందుగానే సంస్కరించటం మంచిదని ఆలోచించి తన వజ్రాయుధంతో సహా సూక్ష్మ రూపాన్ని ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు. పెరిగి ఉన్న పిండాన్ని చూసి తన వజ్రాయుధంతో 7 ముక్కలుగా ఖండించాడు. ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ 7 భాగాలుగా ఖండించాడు. ఇంతలో దితి నిద్రలేచి చంపకు అని ఇంద్రుడిని మొరపెట్టుకుంది. అప్పుడు ఇంద్రుడు గర్భం నుంచి బయటికి వచ్చి, అమ్మ, నీ తల వెంట్రుకలు పాదాలకు తగులుతుండగా చాలా కాలం నిద్రించావు. పైగా నువ్వు నిద్రకు ఉపక్రమించిన సమయం పగలని కూడా చూడలేదు. ధర్మ విరుద్ధంగా ఉన్న నీకు
రాక్షసులు పుడతారని భయంతో నేను నీ గర్భాన్ని ఛేదించాను. ఆ గర్భం ఇప్పుడు 49 ముక్కలు అయ్యింది. నీవన్నట్లుగానే వారితో నేను సంపదను అనుభవిస్తాను. నీ గర్భానికి రాక్షసత్వం కూడా పోయింది. నేను గర్భాన్ని ఛేదిస్తూ ఉండగా నువ్వు మరోధీహి అన్నావు కనుక వీరు ఇకపై మరుత్తులని ప్రసిద్ధి పొందుతారు అని చెప్పి మరుత్తులను వాయువులతో కలిపి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. తరువాత దితి భరించరాని దుఃఖంతో తన భర్తను చేరి, భగవాన్, ఇంద్రుడంటే నాకు అసహ్యం కలిగింది. ఇంద్రుడంటే పట్టరాని కోపంగా ఉంది. ఇంద్రుడి పేరు వింటేనే కోపం వస్తుంది. కనుక ఇంద్రుడిని సంహరించగల బలవంతుడైన పుత్రుడిని నాకు అనుగ్రహించు. అతడు దేవతల చేత సంహరింపబడని వాడై ఉండాలి. మీరు ఇందుకు అంగీకరించకపోతే నేను మరణించినట్టేనని తెలుసుకోండి అన్నది. అది విని కశ్యపుడు 10,000 సంవత్సరాలు దీక్షగా శివుణ్ణి గురించి తపస్సు చేసినట్లయితే నీకు ఉక్కు లాంటి దృఢమైన వాడు వజ్రసారం గల అవయవాలతో వజ్రాంగుడనే పుత్రుడు జన్మిస్తాడు. వాడి అవయవాలను ఎవరు ఛేదించలేరు. అతడు ధర్మాత్ముడై ఉంటాడు అని అన్నాడు. దితి చాలా సంతోషించి తపస్సుకై వనానికి వెళ్ళింది. 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి శివానుగ్రహంతో అజేయుడైన పుత్రుడిని కన్నది. ఆ పిల్లవాడికి కశ్యపుడు వజ్రాంగుడని పేరు పెట్టాడు. వజ్రాంగుడికి పుట్టకతోనే అన్ని విద్యలు వచ్చేశాయి. ఒకరోజు వాడు తల్లితో, అమ్మా, నీకు సంతోషాన్ని కలిగించటానికి నేనేం చెయ్యాలి? ఆజ్ఞాపించవలసింది అన్నాడు. దితి సంతోషంతో, నాయన, ఇంద్రుడు నీ అన్నలను చాలామందిని సంహరించాడు. నువ్వు ఇంద్రుడిని చంపితే వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఇక నుండి ఇంద్రుడిని నువ్వు సంహరించు. ఇదే నా కోరిక అన్నది. తల్లి కోరికను విన్న వజ్రాంగుడు స్వర్గంపై దండెత్తి బాహు యుద్ధంలో ఇంద్రుడిని సైన్యంతో సహా జయించాడు. తాడుతో కోతిని కట్టినట్లు ఇంద్రుడిని కట్టి ఈడ్చుకొని వచ్చి తల్లి కాళ్ళ దగ్గర పడేశాడు. ఇంద్రుడు సిగ్గుతో దీనంగా దితిని వజ్రాంగుడిని ప్రార్థించాడు. ఇంతలో బ్రహ్మ కశ్యపుడు అక్కడికి వచ్చారు. బ్రహ్మ వజ్రాంగుడితో, వజ్రాంగ, ప్రార్థిస్తున్న ఈ ఇంద్రుడిని వదిలేసేయి. వీనితో ఏమి ప్రయోజనం లేదు. వీరుడికి అవమానమే వధ కనుక నీవు ఇంద్రుణ్ణి సంహరించినట్టే అయింది. యుద్ధంలో శత్రువులను చంపేవారిని వీరులు అని అనరు. మానసిక భేదాన్ని కలిగించి విడిచిపెట్టేవారే వీరులు. పూజ్యురాలైన నీ తల్లి మాటలను గౌరవించినట్లు నీ తండ్రి మాటలను కూడా గౌరవించి ఇంద్రుడిని విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు వజ్రాంగుడు, దేవా, ఇతనితో పని లేదు. నా తల్లి ఆజ్ఞను పాలించాను. నీ మాటను గౌరవించి ఇదిగో ఇంద్రుణ్ణి విడిచిపెడుతున్నాను. ఈయన అనుభవించిన ఈ ముల్లోకాల ఆధిపత్యాన్ని వాడిపోయిన పూలమాలలాగా విడిచిపెడుతున్నాను. ముల్లోకాలలో ఉన్న సారమేమిటో నాకు తెలుపు అని బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ, నాయన, తపస్సు కంటే మించినది లేదు. అదే గొప్ప ధనం. తపస్సు చేత అంతా లభిస్తుంది. నీవు తపస్సుకు యోగ్యుడవు కనుక తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. వజ్రాంగుడు, దేవా, తపస్సు చేయాలనే కోరిక నాకు ఉన్నది. నీ అనుగ్రహంతో నా తపస్సులో ఏ విఘ్నమూ రాకుండుగాక అని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ, నాయన, రాక్షస సహజమైన క్రూర భావాన్ని విడిచి నువ్వు తపస్సు చేయాలని కోరుతున్నావు. ఈ బుద్ధి చేత నీ జన్మ సార్థకమైనది అని ఒక సుందర స్త్రీని సృష్టించి ఆమెకు వరాంగి అని పేరు పెట్టి వజ్రాంగుడికి భార్యగా ఇచ్చి కశ్యపుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తారక జననం. వజ్రాంగుడు వరాంగితో కలిసి అడవికి వెళ్ళి వృక్ష ఆసనంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శుద్ధమైన బుద్ధిగల వజ్రాంగుడు శీర్షాసనంలో 1000 సంవత్సరాలు, పంచాగ్నుల మధ్య 1000 సంవత్సరాలు, ఆహారం లేక 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి గొప్ప తపోరాశి అయ్యాడు. ఆ చేసిన తపస్సు కూడా చాలలేదని అనిపించి నీటి మధ్య 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. వజ్రాంగుడు నీళ్లలో తపస్సు చేస్తూ ఉండగా వరాంగి వ్రతం చేపట్టి ఆ సరస్సు తీరంలో సాధన ప్రారంభించింది. తన భర్త నిరాహారిగా తపస్సు చేస్తూ ఉండటం వల్ల
వరాంగి కూడా నిరాహారిగా తపస్సు చేయసాగింది. ఇంద్రుడు ఈ దంపతులు తపస్సుతో లోకాలకు ఏదో ఘోర విపత్తు రాబోతుందని తలచి వరాంగిని నానా రకాలుగా బాధ పెట్టసాగాడు. మొదట కోతి రూపంతో వరాంగిని నానా ఇబ్బందులు పెట్టాడు. తరువాత వాయు రూపంతో ఆమె బట్టల్ని, ముఖాన్ని, వెంట్రుకలని చెదరగొట్టాడు. తరువాత మేక రూపంతో ఇబ్బంది కలిగించాడు. పాముగా మారి 2 కాళ్లకు చుట్టుకున్నాడు. ఇంకొకసారి గోమాయు రూపంలో ఆశ్రమాన్ని అంతా అపవిత్రం చేశాడు. అగ్ని రూపంలో ఆశ్రమాన్ని తగులబెట్టాడు. వాయు రూపంలో ఆమెను ఎత్తుకు వెళ్ళి ఆశ్రమం నుంచి బయట పడేశాడు. ఇంత చేసినా వరాంగి దేనికి తొనకలేదు, బెణకలేదు. ఇంద్రుడు సింహంగా, తోడేలుగా భీకర రూపాలతో భయపెట్టి చూశాడు. అయినా ఆమె తపస్సును మాత్రం విరమించలేదు. ఒకరోజు వరాంగికి తను ఉంటున్న కొండదే ఆ దోషమంతా అని తోచి ఆ పర్వతాన్ని శపించబోయింది. అప్పుడు ఆ పర్వతం ఒక పురుషుడి రూపాన్ని తీసుకొని వరాంగి ఎదుట నిలిచి, అమ్మ, నేను చెడ్డవాణ్ణి కాదు. నీకు కలిగిన కష్టానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంద్రుడే దీనికంతటికీ కారణం అని చెప్పగా ఇంద్రుడు ఆ పర్వతంపై కోపగించాడు. ఇంతలో వజ్రాంగుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఆ సరస్సు దగ్గరకు వచ్చి, వజ్రాంగా, నీ కోరికలన్నీ తీరుస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తపస్సు నుండి లేచిన వజ్రాంగుడు చేతులు జోడించి, బ్రహ్మదేవ, నాకు అసురభావం ఉండకూడదు, స్వర్గం పైన ఆసక్తి ఉండకూడదు, తపస్సులోనూ ధర్మంలోనూ మాత్రమే ఆసక్తి ఉండాలి, ఇదే నా కోరిక అన్నాడు. ఆ మాటలకు బ్రహ్మ ఆశ్చర్యపడి, ఇంద్ర పదవినే ఉపేక్షిస్తున్నాడే, అయినా కాబోయే దాన్ని ఎవరు ఆపగలరు అని మనసులో అనుకుంటూ వజ్రాంగుడికి వరాన్ని అనుగ్రహించి బ్రహ్మ అంతర్ధానం అయ్యాడు. వజ్రాంగుడికి అప్పటికి తన భార్య గుర్తుకు వచ్చింది. వరాంగి ఎటుపోయిందా అని ఆశ్రమమంతా వెతికాడు. వరాంగి ఒక చెట్టు చాటున కూర్చొని ఏడుస్తూ కనిపించింది. వజ్రాంగుడు ఆమె దగ్గరకు వెళ్ళి, వరాంగి, నీవు నిజంగా పతివ్రతవు. ఇన్ని వేల సంవత్సరాలు నా కోసం ఎదురుచూస్తూ తపస్సు చేస్తూ ఉన్నావు. కానీ నువ్వు బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. నీకెవరు అపకారం చేశారో చెప్పు. నేను జీవించి ఉండగా నీకు ఎటువంటి కష్టము రావడానికి వీలు లేదు. నీ కోరిక ఏమిటో చెప్పు, నేను తప్పక తీరుస్తాను అన్నాడు. అప్పుడు వరాంగి, స్వామి, మీరు తపస్సులో ఉండగా దేవేంద్రుడు నన్ను నానా బాధలు పెట్టాడు, భయపెట్టాడు, పీడించాడు. నేను దుఃఖాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నాను. కానీ మీరు గుర్తుకు వచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించాను. దయతో నన్ను ఈ ఘోర దుఃఖం నుండి దాటించే పుత్రుని నాకు అనుగ్రహించండి అని కోరింది. వజ్రాంగుడు, ఇదేమిరా కథ అడ్డం తిరిగింది అనుకుంటూ భార్య కోరిక తీర్చటం ధర్మం కనుక వరాంగికి పుత్రుడిని అనుగ్రహించదలిచి మహాక్రోధంతో మళ్ళీ తపస్సుకు పూనుకోబోయాడు. క్రూరమైన అతడి కోరికను తెలిసి ఆ బ్రహ్మ మళ్ళీ వజ్రాంగుడి దగ్గరకు వచ్చి మధురంగా ఇలా అన్నాడు. వజ్రాంగా, 1000 సంవత్సరాలు ఆహారం లేకుండా గడిపి ఇప్పుడు ఆహారాన్ని గ్రహించబోతూ మళ్ళీ తీవ్రమైన నియమాన్ని తీసుకోవాలి అనుకుంటున్నావు. 1000 సంవత్సరాల తర్వాత దొరికిన ఆహారాన్ని క్షణంలో విడిచిపెట్టిన నీకు చెయ్యబోయే తపస్సుకు కూడా ఫలం లభించింది అన్నాడు. వజ్రాంగుడు, బ్రహ్మదేవ, నా భార్య కోసం నేను ఈ ఘోరమైన తపస్సును చేయదలిచాను. దేవతల అహంకారాన్ని నాశనం చేసే పుత్రుడి కోసం నేను తపస్సుకు పూనుకున్నాను అన్నాడు. అప్పుడు బ్రహ్మ, నాయన, తపస్సు చేసింది చాలు, నీకింకా తపస్సులతో పని లేదు. నీకు దేవేంద్రుడిని, సమస్త దేవతలను గెలవగల మహాబలవంతుడైన పుత్రుడు కలుగుతాడు అని చెప్పి వజ్రాంగుడిని తపస్సు నుండి విరమింపచేశాడు. వజ్రాంగుడు బ్రహ్మకు నమస్కరించి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. కొంతకాలానికి వరాంగి గర్భాన్ని ధరించింది. మొత్తం 1000 సంవత్సరాలు గర్భాన్ని మోసిన తరువాత వరాంగి మహాబలవంతుడైన పుత్రుడిని కన్నది. లోక భయంకరుడైన ఆ దైత్యరాజు పుట్టగానే భూమి అంతా కంపించింది. సముద్రాలు ఉప్పొంగాయి, పర్వతాలు కదిలిపోయాయి, భయంకరమైన గాలులు వీచాయి. మునులు మౌనాన్ని వీడి జపాలు ప్రారంభించారు. సూర్యుడు మొదలైన వారందరూ కాంతి తగ్గి క్షీణించారు. దిక్కులంతటా కారు చీకటి కమ్మింది. మహాసురులందరూ
సంతోషంగా పండుగ చేసుకున్నారు. అసుర స్త్రీలు ధారాళంగా గానాలు నాట్యాలు చేశారు. మహోత్సవాలు జరిగాయి. ఆ సమయంలో దేవేంద్రుడికి దేవతలందరికీ విషాదం కలిగింది. తల్లి దుఃఖాన్ని దాటించేవాడు కనుక కశ్యపుడు ఆ పిల్ల రాక్షసుడికి తారకుడు అని నామకరణం చేశాడు. వాడు కొన్ని సంవత్సరాల పాటు అన్ని విద్యలను అభ్యసించి ధనుర్విద్యలో ఆరితేరి నానా శస్త్ర అస్త్రాలలోనూ నైపుణ్యాన్ని సంపాదించాడు. తరువాత రాక్షసులకు అధిపతి అయి దేవతలను పీడిస్తూ మహావైభవంగా రాజ్యపాలన చేశాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.